ఇద్దరు అబ్బాయిలు కదా అక్క మీకు? పెద్ద అబ్బాయి ఏం చేస్తాడు ఇప్పుడు? పెద్దబ్బాయి వాడు జనరల్‌గా రాస్తాడు. ఆ! రైటర్ వాడు. అచ్చా. సో, స్టోరీస్. షార్ట్ స్టోరీస్ అవి ఇవి అన్నది ఏదో వాడొక దీంట్లో ఉంటాడు. ఓకే. చిన్నాయనేమో ఇప్పుడు నేషనల్ టీమ్‌కి వాడు కోచ్ ఇప్పుడు. నేషనల్ షూటర్ వాడు. ఓకే. బేసిక్‌లీ షూటింగ్ ఇది. ఓకే. సో, ఇప్పుడు ఇండియన్ టీమ్‌కి కోచ్ అయ్యున్నాడు. ఓహో! ఢిల్లీలో ఎక్కువ నెలకి ఒక 15, 20 డేస్ ఢిల్లీలో ఉంటాడు. బావగారు ఎక్కడ పరిచయం అక్క మీకు? నితిన్ గారా? నితిన్ గారు. నితిన్ గారు ఎక్కడ మన దాసరి గారు షూటింగ్ ఓకే. నాగేశ్వరరావు గారు హీరో. ఏదో సినిమా దాంట్లో అంటే వాళ్ళు సిన్స్ హీ వాజ్ కజిన్, జితేంద్ర గారి కజిన్ బ్రదర్ కాబట్టి వాళ్ళు అక్కడ బాంబేలో ఉంటే పిల్లడు ఇది అని ఇక్కడ చెన్నైకి పంపించారు. అంటే ఫస్ట్ యాక్టింగ్ ఆయన కూడా గుడ్ లుకింగ్ పర్సన్, ఆయన ఓకే. హ్యాండ్సమ్ గాయ్ ఆయన. సో యాక్టింగ్ చేయమని అంటే ఆయనకేమో యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, రాలేదు. తను కూడా వెళ్ళాడు ట్రైనింగ్ ఓకే. అనేసి ఇంకా చెన్నైకి పంపించారు. అప్పుడు దాసరి గారు సినిమాలు, అప్పుడు దాసరి గారు హిందీ సినిమాలు 2-3 డైరెక్ట్ చేశారు అవును. బాలాజీ వాళ్ళ కోసం. ఈయన పంపిస్తే వెళ్ళి డైరెక్షన్ అన్నా నేర్చుకుంటాడు అలా. ఓకే. అదేమో ఇట్లా కథ ఇలా మిమ్మల్ని చూడటం. ఓకే. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది అక్క మీకు? 85. ఓకే. ఆల్మోస్ట్ 3 or 6'4" హైట్ అయింది. ఆయన 6'3" అనుకుంటాను. 6'3". మీ పెద్ద అబ్బాయి? మా పెద్ద అబ్బాయి 6'8". మా బాబాయ్ ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఆ సేమ్ హైట్ అబ్బాయి 6'8", చిన్నవాడు 6'3". 6'3". అంటే నితిన్ గారి కంటే కొంచెం పొడుగా. అంటే ఇలా చూడలేము. మా ఇంట్లో నేనే షార్టెస్ట్ అసలు. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? నేను ఫస్ట్, నా తర్వాత 2 బ్రదర్స్, లాస్ట్ సుభాష్ని మా సిస్టర్. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? అందరూ చెన్నైలోనే ఉంటారు. చెన్నైలోనే. సో అప్పుడప్పుడు చెన్నై మీరు వెళ్తుంటారు? నేను తక్కువ వెళ్ళడం చెన్నై, వాళ్ళు వస్తారు ఇక్కడ. ఇప్పుడు మన ఆయనదేంటి, మన మణిరత్నం గారి సినిమా తమిళ పిక్చర్ ఒకటి చేసిన, అందుకని ఈ లాస్ట్ 3 months కొంచెం చెన్నైలో ఎక్కువ షూటింగ్ అనమాట. మహానటి అంటే సావిత్రి గారు, సహజ నటి అంటే జయసుధ గారు. సో ఈ బిరుదుకి అంటే మీ ఒపీనియన్ ఏంటి? నాగేశ్వరరావు గారు అనేవారు, అసలు సహజ నటి ఏంటి, అసలు ఏంటి నాకు అర్థం కాలే ఇంతవరకు, మీకు ఎవరు ఇచ్చారు? అవంతా మీడియా వాళ్ళు ఇచ్చింది నాకు. ఆ రోజుల్లో జర్నలిస్ట్ ఒక ఆయన రాసి, సహజ నటి అంటే ఈమె కొంచెం న్యాచురల్గా ఉంటుంది అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే అది ఎందుకు ఇచ్చారో నాకే అర్థం కాలే, బట్ ఇచ్చారు, మొత్తానికి సహజ నటిని ఇచ్చారు. అది అలా కంటిన్యూ అయిపోయింది. అయితే నాగేశ్వరరావు గారు అన్నారు, నువ్వు ఎట్లా సహజ నటి అని అంటే, నువ్వు సహజంగా చేస్తున్నావు, మేమంతా ఆర్టిఫిషియల్గా చేస్తున్నావా? నాగేశ్వరరావు కాన్వర్సేషన్స్, మా డిస్కషన్స్ అలాగే ఇలా ఉండేది. అంటే నాకు కూడా తెలియదండి, నాకు కూడా డౌట్ వచ్చి, నేను ఒక ఫ్యాన్, ఒక ఆమె ఉంది నాకు, కొంతమంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు అలా కంటిన్యూ అవుతున్నారు. ఒక 30 years నుంచి ఒక ఫ్యాన్ అలా కంటిన్యూ, 40 years నుంచి ఒక ఫ్యాన్ అలా. ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడతారు, నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టరు, ఎప్పుడన్నా అవసరం అయితేనే ఫోన్. ఒక ఆమె విజయవాడలో ఉన్నారు, తర్వాత ఇంకోళ్ళు ఎక్కడో విజయవాడలో ఉన్న పేరు పద్మావతి. ఒకప్పుడు ఈ షో చూస్తే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే అడిగా, ఈ షో గ్యారంటీగా చూస్తాను, నా పేరు చెప్పిన మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనుకుంటాను. పద్మావతి. అయితే ఇది నేను ఇంకోళ్ళు వేరెవరిని అడిగాను, నాగేశ్వరరావు ఇలా అడిగారు, సహజ నటి నీకు ఎందుకు ఇచ్చారు అంటే, యాక్టింగే ఆర్టిఫిషియల్ అంటే, మనం ఉంది యాక్టర్స్, మనం వచ్చి పర్ఫామ్ చేస్తున్నాము. సో అట్లాంటప్పుడు అదే ఆర్టిఫిషియల్, ఇది దాంట్లో సహజమే ఉంది అలా అని నేను అడిగాను ఆమెని. నాకు కూడా అర్థం కాలే ఏం చెప్తాం అనేసి, నన్ను అడిగారండి నాగేశ్వరరావు ఇలా అన్నారు అంటే, ఆమె ఏం లేదండి, అప్పుడు బిగినింగ్ డేస్లో నేను వచ్చిన జ్యోతిని, ఆమె కదా, ప్రేమలేఖలు, వరుసగా రాఘవేంద్ర గారి సినిమాలు, కానీ మేకప్ ఎక్కువ వేసుకునేదాన్ని కాదు. అంతవరకు ఒక జనరేషన్ మేకప్, చీర అందంగా కట్టుకోవడం, ఇది వేసుకోవడం, అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ అవి. నేను వచ్చేసరికి ఏంటి, నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే జయాబాదురి గారు నాకు చాలా. అమితాబ్ బచ్చన్ గారి వైఫ్, ఆమె పెద్ద జడ వేసుకుంటుంది, మంచి జుట్టు, ఆమెకి మేకప్ ఎక్కువ వేసుకోదు, కాటన్ చీరలు ఇలాంటివి కాదు. సో నేను అలా ఫాలో అయ్యేదన్నమాట. అది తెలుగుకి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అన్ని సినిమాలు చాలా మంది అంటారు, ఇట్లా ఏంటమ్మా ఇంట్లో హీరోయిన్ లాగా కొంచెం ఐలాష్ వేసుకోవచ్చు కదా నువ్వు, అది చాలా మందికి న్యాచురల్ అనిపించింది. దాని తర్వాత నాకు వయ్యారంగా నడవడం, కానీ హీరోయిన్స్ అంటే ఆ రోజుల్లో ఇట్లా నడుస్తు, సావిత్రి గారు అలా నడవరు. నాకు అసలు నడకే రాదు. నాకు మా ఆంటీ విజయనిర్మల గారే నడక నేర్పించారు. ఎందుకంటే నడవమంటే మగపిల్లల్లాగా, అంటే నేను ఫస్ట్ నుంచి చిన్నప్పుడు చెప్పాను కదా, ఆ టాంబాయ్ లాగా ప్యాంట్ కూర్చోవడం కూడా ఆడపిల్లలు కూర్చున్నట్టు
కాలు ఒక కాలు ఇటు పెట్టి కూర్చుంటుంది, మధ్యలో ఇలా చేరు పెట్టుకుని. నా రాఘవేంద్ర గారు, అమ్మ నువ్వు వచ్చి ఆడపిల్లవి, మగ పిల్లడి కాదు, సరిగ్గా కూర్చోవడం కూడా నేర్పించారు వాళ్ళు. పుస్తకాలు తల మీద పెట్టి బుక్స్ పెడితే ఒకలాంటి ఒక వాక్ ఒకలాగా మారాయి. సో అంత కాళ్ళు ఇలా కూర్చుంటే కాలు తీసి సోఫా మీద ఇలా పెట్టుకునేది. ఓకే. సో ఆడ లక్షణాలు ఏమి ఉండేది. సో అలా నాకు అన్ని ట్రైనింగ్ ఇచ్చారు. సో ఆమె ఏం చెప్పిందంటే, మీరు ఒక హీరోయిన్కి ఉండేది న్యాచురల్ నడవడం కూడా ఎంత నేర్పించినా, క్యారెక్టర్ నడవడం కానీ ఇది మామూలుగా ఉంటుంది. సినిమాలో కూడా వంట చేయడం సీన్ వచ్చినా కూర్చున్నా కూడా ఎక్కడ మీరు యాక్ట్ చేసినట్టు అనిపించదు. అందుకని వాళ్ళు సహజ నటి ఇచ్చారేమో అనండి. మేము కూడా నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్, యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ కంపేర్ చేస్తే మిగతా వాళ్ళతో మన ఇళ్లల్లో ఉండే మహిళల్లాగా ఉంటారు మీరు, అందుకని మీకు సహజ నటి ఇచ్చి ఉంటారండి అని. సో కన్విన్స్ అయ్యాను నేను. అది నిజం కాబట్టి కన్విన్స్ అయ్యాను. నేను బాడీ లాంగ్వేజ్ సినిమా వాళ్ళకి ఒక హీరోయిన్కి ఉండే లక్షణాలు అసలు లేదు కాబట్టి అదే అనుకుంటా. ఇప్పుడు ఆంటీ అని ఒక సినిమా చేశారు కదా మీరు, అది మీ ఇష్టపూర్వకంగా యాక్ట్ చేశారా మీరు ఆ సినిమాలో? ఆంటీ అదే ముగ్గురు అబ్బాయిలు ఫాల్ ఇన్ లవ్, బట్ అది కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి. నాది సినిమా అది కాదు. ఒక పక్కింటి ఒక అమ్మాయి వస్తే ఒక ముగ్గురు ఈ పక్కన వాళ్ళు ప్రేమలో పడి వాళ్ళు ఎవరికి వాళ్ళు డూయెట్లు ఊహించుకుంటారు. బట్ ఆమెకి ఫైనల్గా ఆమెకి క్యాన్సర్ ఉంది అని చెప్పి అదేదో స్టోరీ. బట్ ఏంటంటే అది ఒక మంచి కథ. కథ. అందుకని అప్పుడు ఇష్టపడి